హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవా గదిలో దేవా డైరీని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మ్యాడీ. దేవా గదిలో ఉన్న డైరీని మ్యాడీ నిజంగానే చదివాడా? తన తల్లి చావుకు కారణం తన తండ్రి అని మ్యాడీ నిజం తెలుసుకోబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మ్యాడీ అయితే మధుతో అంటూ ఉంటాడు, చిన్ని అసలు మా నాన్నని చంపడానికి హాఫ్ టికెట్ ద్వారా మనుషుల్ని పంపించి ఎందుకంత అలా ప్రవర్తిస్తుంది? మా నాన్న చేసిన తప్పేంటి? తప్పంతా వాళ్ళ అమ్మ నాన్న చేశారు. మా అమ్మ చావుకి కారణం వాళ్ళు. కానీ ఇదంతా తెలిసి కూడా చిన్ని మా నాన్నని ఎందుకు టార్గెట్ చేస్తుంది? మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటుందో తెలియడం లేదు అని మ్యాడీ అయితే మధు దగ్గర అంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు చిన్నీని అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. మధు అయితే అపార్థం చేసుకోపోతే ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా అని అంటూ ఉంటాడు. మ్యాడీ, ఈరోజు జరిగినప్పుడు హాఫ్ టికెట్ ఏం చెప్పాడు? నీ చిన్నప్పుడు చాలా జరిగాయి, అవన్నీ నీకు తెలీదు. చాలా సమస్యలే వచ్చాయి, ఆ సమస్యలన్నిటికీ కారణం ఒకే ఒకళ్ళు అని చెప్పబోయాడు కదా ఏదో నిజాన్ని. చిన్ని ఎలాంటిదో నీకు తెలుసు. తను మీ నాన్నని ఎందుకు చంపాలనుకుంటుందో ఆ కారణం తెలుసుకోముందు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అసలు నేను చిన్నీని ప్రేమించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. చిన్ని లాంటి అమ్మాయిని నేను భార్యగా చేసుకోవాలనుకోవడం నేను చేసిన పొరపాటేమో అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మ్యాడీ మాటలకి మధు అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడు మ్యాడీ, కనిపించేవన్నీ కూడా వినిపించేవన్నీ కూడా ఒక్కోసారి నిజాలు కాదు. మన కళ్ళు మన చెవులు కూడా ఒక్కోసారి మనకి అబద్ధాన్ని చూపిస్తాయి. కాబట్టి అన్నీ కూడా అబద్ధాలు కావు, అన్నీ కూడా నిజాలు కావు. మనం ఏదైనా సరే లోతుగా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా నిజాలు బయటపడతాయి. నువ్వు ఎప్పుడైనా అసలు నిజంగానే చిన్ని అలాగే వాళ్ళ అమ్మ నాన్నే మీ అమ్మకి చావుకి కారణమని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఏం జరిగిందని మీ నాన్నని అడిగావా? లేదు, అడగలేదు కదా అని అంటూ ఉంటే, అడిగేదేముంది, డబ్బు కోసం మా అమ్మని వాళ్ళే చంపారని మా మమ్మీ చెప్పింది అని అంటూ ఉంటే, చెప్పాను కదా మ్యాడీ, మన కళ్ళు చెవులు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయని, అలాగే నువ్వు కూడా మోసపోకు అని అంటూ ఉంటుంది. అసలు నువ్వేంటి ఆ చిన్ని వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ. నాకెందుకో చిన్ని వైపు తప్పు లేదని అనిపిస్తుంది, అందుకే మాట్లాడాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో తప్పేమీ లేదు కదా అని అంటూ ఉంటుంది మధు అయితే. తర్వాత మధు మాటలకి మ్యాడీ అయితే ఆలోచనలో పడతాడు. అప్పుడే ఇక దేవా అయితే నాగవల్లి దగ్గర కోపంతో రగిలిపోతూ అంటూ ఉంటాడు, అసలు హాఫ్ టికెట్ గాడు నా పైన ఇలా చేయిస్తాడని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక నాగవల్లి అయితే నీ మీద అటాక్ చేసింది వాళ్ళు హాఫ్ టికెట్ మనుషులు కాదు బావా, నేను పంపించిన మనుషులు అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఆ మాట విని ఒక్కసారే దేవా షాక్ అయిపోతాం. ఏంటి నాగవల్లి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, ఆ హాఫ్ టికెట్ గాడు ఇక్కడికి రావడం నేను చూశాను బావా. అలాగే మ్యాడీ మనసులో పూర్తిగా చిన్ని మీద ద్వేషం కలగాలని నేనే మన మనుషుల చేత నేను మీద అటాక్ చేయించాను. కావాలని వాళ్ళ చేత మ్యాడీ ముందు నేను అబద్ధం చెప్పించాను అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే అది విని దేవా అయితే, మరి ఈ విషయం నాకు నువ్వు ముందే చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు నాగవల్లితో. నీతో చెప్పాలని అనుకున్నాను బావా, కానీ నాకు అస్సలు కూడా కుదరలేదు. ఎవరొకరు నీ దగ్గర ఉంటూనే ఉన్నారు, అందుకే చెప్పలేకపోయాను అని నాగవల్లి అంటూ ఉంటుంది. హాఫ్ టికెట్ గాడిని పట్టుకొని అసలు ఆ చిన్ని ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ వాడు పారిపోయాడు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. మా అక్కని చంపింది ఆ చిన్ని, వాళ్ళమ్మ చచ్చింది. ఆ బాలరాజుగాడు మన దగ్గర బందీగా ఉన్నాడు. ఇక మిగిలింది ఆ చిన్నియే. ఆ చిన్నిని కూడా చంపేస్తాను. మా అక్కని చంపిన ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, ఇంతలో ఇక మ్యాడీ అయితే వస్తూ ఉంటాడు నాగవల్లి దగ్గరికి. ఎందుకు నా దగ్గరికి మ్యాడీ వస్తున్నాడు అని అనుకుంటూ నాగవల్లి అయితే, ఏంటి నాన్న ఇలా వచ్చావు అని నాగవల్లి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటాడు మ్యాడీ. నిన్న జరిగిందే ఇంకా నీ మనసులో ఉంచుకున్నావా అని అంటూ ఉంటే, నా మనసులో మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే
అసలు హాఫ్ టికెట్ ఎందుకు? నీ చిన్నప్పుడు చాలా జరిగాయి, వాటి గురించి నీకు తెలియదు, తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అంటూ చెప్పాడు. అసలు నా చిన్నప్పుడు ఏం జరిగాయి నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ. ఇక మ్యాడీ అన్న మాటలకి అప్పుడే ఇక నాగవల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది, కావాలనే వాడు నిన్ను మ్యాటర్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా చెప్పుంటాడు. ఎలాగో దొరికిపోయాడు కదా, నువ్వు వదిలిపెట్టవని నీతో అబద్ధం ఆడినట్టున్నాడు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. తరువాత ఇక మ్యాడీ అయితే సరేనమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఈ వెళ్ళని పరిశీలిస్తూనే ఉండాలి, ఎందుకంటే హాఫ్ టికెట్ ఈ చిన్ని ఇద్దరు కూడా నన్ను టార్గెట్ చేశారు. నాగవల్లి మనుషులు కాకపోయినా సరే అసలు చిన్ని ఏదో చెయ్యాలనే చూస్తుంది, మ్యాడీకి నిజం చెప్పేయాలని ప్రయత్నిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు దేవా. తర్వాత ఇక చిన్ని ఉదయమే లేచి గదులన్నిటిలోనూ కూడా సాంబ్రాణి పొగ వేస్తూ ఉండగా ఒకే ఒక్క గది అయితే తాళం వేసి ఉంటుంది. మ్యాడీని అయితే మధు అదేంటి గదికి తాళం వేసింది, ఎక్కడుంది దీని తాళం అని అంటూ ఉంటే అది మా అమ్మ ఉండే గది, ఇక మా నాన్న కానీ మా మమ్మీ కానీ ఆ గదిలోకి వెళ్ళరు. మా నాన్న అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ గదిలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. మ్యాడీ అయితే అప్పుడే అది విని, అంటే ఈ గదిలో దేవాకి సంబంధించిన ఏదో రహస్యం ఉండే ఉంటుంది, హాఫ్ టికెట్ మా నాన్నని దేవానే బంధించాడని చెప్పాడు. ఒకవేళ ఏదైనా క్లూ దొరుకుతుందేమో, మా నాన్నని ఎక్కడ బంధించాడో తెలుస్తుందేమో ఈ గదిలోకి వెళ్తే అని అనుకుంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇంతలో నాగవల్లి వాళ్ళ అక్క అయితే అక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఇక్కడి నుంచొని ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మధుని. ఏం లేదు పెద్దత్తయ్య, ఈ గది తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడుగుతూ ఉంటే, ఈ గది తాళాలు దేవుడి గదిలో ఉంటాయమ్మా, కానీ ఆ తాళాలను తీసుకొని ఈ గదిలోకి ఎవ్వరం కూడా వెళ్ళలేము, వెళ్తే మా చిన్నమ్మాయి చేతిలో అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది ఆవిడ. అప్పుడు ఇక మధు అయితే, అంటే దేవుడు మందిరంలో ఈ తాళాలు ఉంటాయన్నమాట అని అనుకుంటూ అందరూ పడుకున్న తర్వాత ఇక దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి తాళాలు అయితే తీసుకుంటుంది. తాళాలు తీసుకొని ఇక మధు అయితే గది దగ్గరికి వస్తుంది. అలా గది దగ్గరికి వచ్చేసరికి మ్యాడీ అయితే ఇక మధునైతే చూస్తాడు, తాళం తీస్తున్నా మధుని. అప్పుడు ఇక మధు అయితే మ్యాడీని చూసి, మ్యాడీ నువ్వు నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటే, నాకు నిద్ర అంత తొందరగా పట్టదులే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ. అప్పుడు ఇక మధు అయితే అంటూ ఉంటుంది, మావయ్య గారు సీక్రెట్ రూమ్ కదా, ఎలా ఉందో అని చూద్దామని అని అంటూ తడబడుతూ ఉంటే, అది మా అమ్మ రూము, మా నాన్నకి బాధ కలిగినప్పుడల్లా ఆ గదిలోకి వెళ్తాడని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక మధు దగ్గర తాళం తీసుకొని, నువ్వు గదిలోకి వెళ్ళు, మమ్మీ చూస్తే చాలా కోప్పడుద్ది అని మధుని గదిలోకి పంపించేస్తాడు. పంపించేశాక ఈ గదిలో అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయని నాన్న చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను అని అనుకుంటూ ఇక మ్యాడీ అయితే లోపలికి వెళ్తాడు. మ్యాడీ అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక గదంతా కూడా దుమ్ముగా ఉంటుంది. తర్వాత ఇక వాళ్ళ అమ్మకి సంబంధించిన ఏవైనా ఉన్నాయేమని చూస్తూ ఉండగా కొన్ని ఫోటోలు అయితే బయటపడతాయి. అలా కొన్ని ఫోటోలు బయటపడడంతో ఇంకా ఫోటోలు ఉండాలని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్నప్పుడే దేవా డైరీ అయితే బయటపడుతుంది. అప్పుడే డైరీని చూసి, ఇది డాడీ డైరీలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు మ్యాడీ. అయినా డైరీని ఏంటి చదవడం, డైరీని చదవకూడదు అని అనుకుంటూ ఇక డైరీని పెట్టేయబోతూ ఉండగా చేయి జారుతుంది. ఇక చేయి జారి, నా భార్యని ఆస్తి కోసం నేనే చంపాల్సి వచ్చింది అనే మ్యాటర్ అయితే కనపడుతుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మ్యాడీ. ఇక డైరీ తీసి ఓపెన్ చేయంగానే, ఈరోజు పార్వతిని నేను చంపాను, పాలల్లో విషం కలిపి ఇచ్చేశాను అని అంటూ తనకు తానే చేసిన కుట్రని రాసుకుంటాడు దేవా. ఇక దేవా రాసిన డైరీని చూసి, చిన్ని వాళ్ళ అమ్మ కావేరి, బాలరాజు కాదు వాళ్ళ అమ్మని చంపింది, తన తండ్రే తన తల్లిని చంపాడని గుండె పగిలే నిజం తెలుసుకుంటాడు మ్యాడీ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది, ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.